సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా అదుపు తప్పి కింద పడటంతో యువకుడు మృతి చెందిన ఘటన. మృతుని చిన్నమ్మకు తీవ్ర గాయాలైన కూడా ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పరిధిలోని తిఫ్రాన్ పల్లి సమీపంలోని ఇవాళ చోటు చేసుకుందనమాట. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు అయితే ఇలాగున్నాయి. ఊట్కూరు మండలం పరిధిలోని ఎర్కట్ పల్లి గ్రామానికి చెందిన చాపలి అభిషేక్ తన చిన్నమ్మను పాముకాటు చికిత్స నిమిత్తం నారాయణపేట ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నించారనమాట. అయితే ఇలా చేసినప్పుడు ఊట్కూరు మండలం పరిధిలోని తిఫ్రాన్పల్లి సింగారం గ్రామ సమీపంలో రహదారిపై ఎద్దులు రావడంతో వాటిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అభిషేక్ తలకు తీవ్ర గాయం కావడంతో రక్తపు సమ్మడుగులో చనిపోవడం జరిగింది. అటువైపు వెళుతున్న వారు గమనించి పోలీసులు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన సుజాతను నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట. సో తెలంగాణలో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో